అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, సింహరాశి వాళ్ళందరికీ 6వ తారీఖు ఏప్రిల్ నెల నుంచి 12వ తారీఖు ఏప్రిల్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి కుజుడు యొక్క స్థితి మారింది. దీనివల్ల కర్కాటకంలోకి కుజుడు రావటం ఒక పెద్ద సమస్య. 4వ ఇంటి ఓనర్ కుజుడు, భాగ్యస్థానానికి అధిపతి కుజుడు, ఆయన వెళ్ళి 12వ ఇంట్లోకి రావటం, వ్యయంలో రావటం అస్సలు మంచిది కాదు. మూలిగే నక్క మీద తాటికాయ పడితే దాని పరిస్థితి ఏంటి? చచ్చూరుకుంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో 5 మంది కూర్చున్నారు ఈ వారం అంతా కూడా. శని, రాహు, శుక్ర, బుధ, అలాగే రవి, సూర్యుడు. అసలు ఈ రాశికి అధిపతే సూర్యుడు. ఆయనకే పరిస్థితి అధ్వానంగా ఉంది, అష్టమంలో పోయి పడ్డాడు. ఆయనకి తోడు శని, రాహు అందరూ కలిసేసరికి గందరగోళంగా ఉంది పరిస్థితి. ఎటువంటి ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, ఊహించని పరిణామాలు జరుగుతాయి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వాళ్ళకి మంచిది. రోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చాలా బాగా చదవాలి. వీలైతే గాయత్రి మంత్రాన్ని పఠించాలి. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థితి బాగా లేకపోవటం వల్ల మిగిలిన 3 గ్రహాలు, గురువు, కుజుడు, కేతు, చంద్రుని పక్కన పెడితే ఈ 5 గ్రహాలు అష్టమంలో ఉండి, చంద్రుడు వ్యయంలో ఉండి, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, అది పద్ధతి. కుజుడు దెబ్బతీశాడు కాబట్టి ఇంకా అధ్వానం అయిపోయింది పరిస్థితి. 6 గ్రహాలు నెగిటివ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ రాశి వాళ్ళందరూ రోజు ఉదయం లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదువుకోవడం, పద్ధతిగా ఉండటం, ఎవరి జోలికి వెళ్లకుండా, ఎటువంటి రిస్క్ తీయకుండా, ఎటువంటి సాహసాలు చేయకుండా,
వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, అనేక రకాలుగా సింహరాశి వాళ్ళని గమనిస్తుంటాం. ముఖ్యంగా ధన ఆదాయంలో బుధుడు అధిపతి అష్టమంలో ఉన్నాడు. డబ్బు దగ్గర ఇబ్బందులు పడుతున్నాం. ధన ఆదాయం బాగాలేదు, కుటుంబ సంతోషం లేదు, పిల్లల చదువులో వెనకబడి ఉండడం. శుక్రుడు తృతీయాధిపతి అష్టమంలో ఉంటే బంధువులతో విరోధం, స్నేహితులతో విరోధం, లేనిపోని గొడవలు, భయాలు, టెన్షన్లు. కుజుడు 12వ ఇంట్లోకి రావటం, విలువైన వస్తువులు కొనకూడదు, వాహనాలు కొనకూడదు, భూములు స్థలాలు కొంటే నష్టం వస్తుంది, తల్లి ఆరోగ్యం భంగగా ఉంటుంది. సంతానం విషయంలో గురువు పంచమాధిపతి, ఆయన కరెక్ట్గా దశమంలో ఉన్నాడు కాబట్టి పిల్లలు బాగుంటారు, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలకు విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూరమైన చదువులు కలిసి వస్తాయి. అద్భుతంగా ఉంది, పిల్లల గురించి బెంగలేదు. ఆరోగ్యానికి అధిపతి శని అష్టమంలో ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది, శత్రువులు ఎక్కువ మంది అవుతారు, రుణ బాధలు ఎక్కువ ఉంటాయి. మరి సింహరాశి వాళ్ళు ఇందులో అన్ని చూడండి ఎలా ఉందో. సప్తమాధిపతి అష్టమంలో వస్తే పెళ్ళాంతో గొడవలు, భర్తకి స్త్రీ ఉంటే భర్తతో గొడవలు, ఒకటే మిస్అండర్స్టాండింగ్లు, లేనిపోని చికాకులు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, పార్ట్నర్షిప్ కలిసి రాదు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరదు, దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్తే ఇంకా గొడవలు అవుతాయి. భాగ్యాధిపతి వెళ్ళి వ్యయంలో ఉంటే అదృష్టం పోయింది, తండ్రి పెద్దల యొక్క పరిస్థితి కూడా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా సరిగ్గా ఉండదు, మొండితనము, చెప్పిన మాట వినము. ముందే సూర్యుడు సింహరాశి అంటే మామూలు మొండోడు కాదు. ఆ మొండోడికి తల్లిదండ్రుల సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు తప్పించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. భాగ్యాధిపతి మొత్తం పోయింది. అలాగే దశమాధిపతి శుక్రుడు అష్టమంలో పడ్డాడు. ఉద్యోగంలో గొడవలు, కిరికిరీలు, అనుకున్నని అనూహ్య సంఘటనలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు. ఎవరైనా పొరపాటున ఉద్యోగం మానేస్తాను అది ఇది అంటే మాత్రం ఇంకా చాలా ప్రాబ్లమ్స్లో పడతాం మనం. కాబట్టి సింహరాశి వాళ్ళు దశ అంతర్దశ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను చెప్పేదంతా కూడా. మరి అది జాతకం కంపల్సరీగా చూపించాలి. ప్రతి సింహరాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని వేరే మార్గం లేదు. ఇంకా అసలు ఏం సార్ మా జాతకంలో మా పుట్టిన టైంకి మాకు జరుగుతున్న దశ ఏంటి, అంతర్దశ ఏంటి, మరి మా పరిస్థితి ఎలా ఉంది, మరి అష్టమంలో ఇంతమంది కూర్చుంటే ఎట్లాగా అని అడగాలి. మీరు పండితుల్ని అడిగితే వాళ్ళు మీకు ఉపశమనం చేస్తారు. ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, అనుకున్న సమయానికి ప్రమోషన్ రాకపోవడం, అధికారులతో గొడవలు. వ్యాపారం పరంగా చూసుకుంటే తీవ్రమైన నష్టం కనిపిస్తుంది సింహరాశి వాళ్ళకి. ఏ గ్రహం కూడా, గురువు ఒక్కడు దయదలిచాడు, గురుగ్రహం ఒక్కడు దయదలిచాడు అంతే. మీరు అందరూ కూడా బాగా నెగిటివ్గా ఉన్నారని తెలియజేస్తూ, సింహరాశి వాళ్ళందరూ ఖచ్చితంగా మీ జాతకాలు తెలుసుకోండి, పరిహారాలు తెలుసుకోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బయట ఎలా పడాలో నేను చెప్తాను. నమస్కారం. గోపాలయ్య గారు.